గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. యువకుల కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను నాలేశ్వర్ సర్పంచ్ ఆర్మూర్ లావణ్య లాంఛనంగా ప్రారంభించారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో గత 7 సంవత్సరాల నుండి మహాశివరాత్రి సందర్భంగా గ్రామ స్థాయి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుంది. నాలేశ్వర్ గ్రామంలో అతి పురాతనమైన శివాలయం, స్వయంభుగా వెలిసిన శివాలయాన్ని దర్శించుకొని యువకులు అంతా ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. పోటీలో భాగంగా నాలేశ్వర్ లో ఈ రోజు గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్మూర్ లావణ్య గారు మాట్లాడుతూ ముందస్తుగా నాలేశ్వర్ గ్రామ యువకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న ఆట పోటీల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం హర్షణీయం. యువకులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం అన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్న గ్రామ యువతకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం, ప్రతి ఆటను క్రీడా స్ఫూర్తితోనే చూడాలని, యువకులంతా క్రీడా రంగంలోనే కాకుండా ఉన్నతమైన చదువులో కూడా రాణించి మంచి ఉద్యోగాలు సంపాదించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ క్రీడా పోటీల్లో గెలిచిన విజేతలకు మహాశివరాత్రి పర్వదిన రోజున బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కుమ్మరి రాజుగార్లు మాట్లాడుతూ యువకులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు మా వంతుగా ఉంటాయని, గ్రామ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా క్రీడల్లో రాణించాలని, ఆటలతో పాటు చదువులో కూడా బాగా రాణించాలని కోరుతూ ప్రతి ఒక్క యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, తాజా మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చిన్నదొడ్డి ప్రవీణ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మనేదా సురేష్, సుంకరి రాజు, కుమ్మరి రాజు, కొందాపురం జనార్దన్, బర్దిపురం రాజేందర్, సంజీవ్, గ్రామ యువకులు కుమ్మరి కృష్ణ, కోనేరు ప్రసాద్, చిన్నదొడ్డి నవీన్, ప్రహ్లాద్, రణ్వీర్, మహేష్, అనిల్, నరేష్, గంగాధర్, సాయి, నరేష్, రమేష్, భూమేష్, ప్రవీణ్, గ్రామ యువకులు తదితరులు ఉన్నారు. మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే నాలేశ్వర్ గ్రామంలో గత 7 సంవత్సరాలుగా యువకుల్లో ఉన్న ఉత్తేజాన్ని బయటకు తీసి గత 4 టీములుగా ఏర్పడి వారికి క్రికెట్ నిర్వహించి వారిలో ఉత్తేజాన్ని బయటకు తీస్తున్న నాలేశ్వర్ యువత పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ క్రికెట్ తోనే ఆగిపోకుండా నాలేశ్వర్ గ్రామంలో యువతకు చదువుతో పాటు ఇంకా మరెన్నో క్రీడలు ఉన్నాయి, ఆ క్రీడల్ని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి యువతకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే గత 7 సంవత్సరాలుగా మొదటిసారిగా క్రికెట్ ప్రారంభించడం జరిగింది. తర్వాత అలాగే వాలీబాల్ ను ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకా ఎన్ని క్రీడలు ఉన్నాయో యువకుల్లో వెలికి తీసి ఆ క్రీడల్ని ప్రారంభించాలని చెప్పేసి సందర్భం కోరుకుంటూ వారికి ఏ క్రీడ నిర్వహించినా వారికి ఎల్లవేళలా మా నాలేశ్వర్ గ్రామ తరపున మా తరపున అలాగే మన సర్పంచ్ గారు యువకుడు ఉన్నాడు కాబట్టి వారి సహకారాలు ఉంటాయని చెప్పేసి ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని తెలుపుకుంటూ మరి ఇది చిట్ట చివరి గ్రామము. మన మున్ ప్రాంతం గురైనటువంటి మా ప్రాంతంలో కూడా యువకులు ఉత్తేజవంతులుగా అంటే ముందుకు జిల్లా లెవెల్లోనే అంటే మన రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగు. మనం ఇప్పుడు స్కోర్ బోర్డు చూసినట్లయితే లైవ్ ఎక్కడ చూసినా గానీ విదేశాల్లో ఉన్నటువంటి ఆప్తే మిత్రులు కూడా ఈ క్రికెట్ ని వీక్షించడం జరుగుతూ ఉంది. మనం ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ ఏ విధంగా ఉందో ఆన్లైన్ లో కూడా ఇక్కడ జరిగినటువంటి నాలేశ్వరం జరిగినటువంటి లైవ్ ఈ ప్రోగ్రానికి ఇంత ఆదరణ లభిస్తుంది అంటే కారణము మన యువకులు ఉత్తేజము. అదేవిధంగా సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గాని, మరి ఎక్స్ సర్పంచ్ గాని, ఇక్కడ ఉన్నటువంటి వీడీసీ మెంబర్స్ గాని కనీవిని ఎరగని రీతిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరిన్ని ఇంకా సహాయ సహకారాలు అందించి మన యొక్క గ్రామం పేరు జిల్లాలో మరియు రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాత్రి ఉత్సాహంలో భాగంగా ఈ క్రీడలో అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, గెలుపు ఓటమికి నాంది కాబట్టి ఇది ఒక స్పిరిట్ గా తీసుకుని యువకులు ఉత్తేజంగా అందరూ ఏమీ ఇది కాకుండా ఉత్తేజవంతులుగా పాల్గొనాలని చెప్పేసి మనవి ఏదైతే గత 7 సంవత్సరాలుగా నేను మొదటిగా సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి యువకులు ముందుకొచ్చి ఆటల్లో భాగంగా క్రికెట్ను ప్రారంభిస్తామని అడగడం, వారికి నాకు తోచిన ప్రతి సంవత్సరం సహాయం చేయడం జరిగింది.
అదేవిధంగా ఈ రోజు కూడా వాళ్ళు అదే కొనసాగుతూ ఉండడం, యువకుల్లో ఉత్సాహం పంచుతున్న కొందరు యువకులు రానున్న రోజుల్లో మొన్న జరిగిన స్కూల్లో కూడా క్రీడలు మండల స్థాయిలో జరిగినాం, వాటికి కూడా ఈ క్రీడలే ప్రోత్సాహంగా నడిచినాయి. కాబట్టి రానున్న రోజుల్లో మీరు మంచి పిల్లలకు వాళ్లకు స్పోర్ట్స్ గా నిలుస్తూ అందరినీ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఎలాంటి సహాయం కావాలన్నా గానీ నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటది. కాబట్టి మీరు ప్రతి ఒక్క యువకుడు స్ఫూర్తిగా నడుస్తూ మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ మన గ్రామంపై పాడి పంటలపై చల్లగా ఉండాలని కోరుకుంటూ స్పోర్ట్స్ తో కూడా మీ